హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పూరి అలాగే పూరీలోకి నంచుకోవడానికి శనగపిండి బంగాళదుంప యూజ్ చేసి కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. పూరీలు కూడా బాగా పొంగుతాయండి. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా గోధుమ పిండి మీకు కావాల్సినంత తీసుకుని అందులో సరిపడేంత సాల్ట్ వేసుకుని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కర్రీ కోసం శనగపిండి తీసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. శనగపిండి డైరెక్ట్గా కర్రీలో వేసుకుంటే ఉండలు కట్టేస్తుందండి. దానికోసం ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పోపు ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, ఇందులోనే ఆనియన్స్ కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్తో పాటు బంగాళదుంపలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్తో పాటు వేసుకుంటే బంగాళదుంపలు కూడా తొందరగా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ ఇందులో సరిపడేంత సాల్ట్, పసుపు కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ ఆనియన్స్, బంగాళదుంప కూడా బాగా ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకుని వాటర్ మరిగే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి వాటర్ మరుగుతుంది కదా. ఇలా వాటర్ మరిగినప్పుడు ముందుగానే మనం శనగపిండి వాటర్లో కలుపుకొని పెట్టుకున్నాం కదా పక్కన, అది ఇందులో వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని కొంచెం కర్రీ దగ్గర పడే వరకు ఉంచుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే పూరీలోకి కర్రీ బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు పూరీలు ప్రిపేర్ చేసుకుందాము. ముందుగానే మనం గోధుమ పిండి ఈ విధంగా కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఇలా చిన్న చిన్న ఉండల కింద రెండు చేతుల మధ్యలో ప్రెస్ చేస్తూ ఈ విధంగా ఉండల కింద చేసుకోండి. ఇప్పుడు మనం ఇలా పిండిలో డిప్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కర్ర సహాయంతో ఈ విధంగా పూరీల్ని చేసుకోవాలి. కర్రకి చపాతీ పిండి అంటుకోకుండా ఇలా పొడిపిండి జల్లుకుంటూ ఈ మందంలో ప్రిపేర్ చేసుకుని అన్నీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పూరీలు వేసుకుందాము. స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న పూరీలన్నీ కూడా ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పూరీ బాగా పొంగాలి అంటే ఇక్కడ ఒక టిప్ చెప్తాను మీకోసం. పూరీలు బాగా పొంగాలి అంటే ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. ఆ తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గరిటె సహాయంతో లోపలికి ఆయిల్లోకి డిప్ చేస్తూ మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నట్లయితే ఇలా పూరీలు బాగా పొంగుతాయండి. పూరీ బాగా పొంగాలంటే ఖచ్చితంగా ఈ 2 టిప్స్ యూజ్ చేయండి, కంపల్సరీగా పూరీలు పొంగుతాయి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.